హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే భీమవరం మాజీ ఎమ్మెల్యేన గ్రంథి శ్రీనివాసరావు మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. అయితే పార్టీకి రాజీనామా చేసినప్పటి నుంచి కూడా ఈయన ఏ పార్టీలో జాయిన్ అవ్వాలనే దాని మీద కొంత ఆలోచన అనేది దృష్టి పెడుతున్నట్టు మనకి సమాచారం. అందులో కీలకంగా చూసుకుంటే జనసేన పార్టీలో జాయిన్ అవబోతున్నట్లు. మెయిన్ గా జనసేన అయితే మనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. రేపటి రోజుల్లో మనం ఎలాగో కూడా కాపు కులం, పవన్ కళ్యాణ్ గారు కాపు కులం. గతంలో కూడా అంటే ఈయన వైఎస్ఆర్సీపీలో రాకముందు అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎక్కువ మొత్తంలో గ్రంథి శ్రీనివాసరావుకి సపోర్ట్ చేసేవారు. మరి అప్పుడు సపోర్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో ప్రత్యేకించి కూడా గ్రంథి శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసినప్పుడు 8,500,000 ఓట్లతో ఆయన అయితే చాలా కష్టంగా గెలవడం జరిగింది. యాక్చువల్గా ముందు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఏదో పొరపాటు జరిగిందని చెప్పి రీకౌంటింగ్ సంథింగ్ ఏదో మాట్లాడి గ్రంథి శ్రీనివాసరావు గారే లగ్గారు అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. అయితే అప్పుడు భీమవరంలో జనసేనకి సరైన బలం అనేది లేదు. కానీ ఆ తర్వాత ఎన్నికలైన తర్వాత కొటికలపూడి గోవిందరావు గారు అలియాస్ చిన్నబాబు గారు పార్టీలోకి వచ్చారు. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా పార్టీలో కొంత పురోగతి అనేది వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా మొత్తానికి కూడా ఆయన అధ్యక్షుడి కింద ఉన్నారు. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే గతంలో అంటే 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రంథి శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్ గారిని కొన్ని సందర్భాల్లో విమర్శించారు. ఆ విమర్శించిన నేపథ్యంలో అభిమానులకే గాని కార్యకర్తలకే గాని అంటే జనసేనకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కొంత అసంతృప్తి అయితే ఉంది. మరి ఈ అసంతృప్తి అనేది ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా గ్రంథి శ్రీనివాసరావు గారు జనసేనలో జాయిన్ అయితే యాక్సెప్ట్ చేస్తారా లేదని చూడాలి. యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేదు అని అంటే కష్టమే. ఆయనకి వేరొక పార్టీ చూసుకోవాలి. అయితే టీడీపీ, లేదు అని అంటే బీజేపీ. ప్రస్తుతానికి టీడీపీలో కూడా కొంతవరకు ఛాన్స్ ఉంది. ఎందుకనంటే ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే అయిన పులపర్తి రామాంజనేయులు గారు గతంలో ఆయన టీడీపీ ఎమ్మెల్యే. ఆయన ఎన్నికల ముందు జనసేనలోకి వచ్చి జనసేనలో టికెట్ తెచ్చుకున్నారు. ఎందుకనంటే జనసేనకి భీమవరం వన్ సైడ్ అయిపోయింది. అయితే ఆ సందర్భంలో కొటికలపూడి గోవిందరావు గారు పోటీ చేస్తారు. లేదు అని అంటే 100కి 100% పవన్ కళ్యాణ్ గారే రెండోసారి భీమవరం నుంచి పోటీ చేస్తారని చెప్పి చాలా వార్తలు అయితే వచ్చినాయి. అయితే చివరి నిమిషంలో ఆ సీట్ అనేది కీలకంగా చూసుకుంటే టీడీపీ పార్టీ నుంచి వచ్చిన పులపర్తి రామాంజనేయులు గారికి అప్పచెప్పడం జరిగింది. ఆయన ఇప్పుడు గ్రంథి శ్రీనివాసరావు గారి మీద పోటీ చేసి దాదాపుగా 60,000 పైచిలుక ఓట్లతో గెలవడం జరిగింది. మంచి మెజారిటీతో గెలిచారు. కానీ గ్రంథి శ్రీనివాసరావు గారు అప్పటి నుంచి కూడా పార్టీలో వ్యతిరేకత ఉండడం, పార్టీ మీద అసంతృప్తి ఉండడం జరిగింది. ఎందుకనంటే యాక్చువల్ గా ఈ అసంతృప్తి అనేది గతంలో నుంచే ఉంది, గత 4 ఏళ్ల నుంచి ఉంది. ఎందుకనంటే ఈయన పవన్ కళ్యాణ్ గారి మీద లగ్గారు కాబట్టి ఈయనకు మంత్రి పదవి వస్తుందని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఈయనకు ఒక మంత్రి పదవి కానీ కనీసం రాష్ట్ర స్థాయి లెవెల్లో ఒక కేబినెట్ హోదా ర్యాంక్ ఉన్న పోస్ట్ కూడా ఇవ్వలేదు. కేవలం భీమవరం ఎమ్మెల్యే అన్న పేరు మాత్రమే మిగిలిపోయింది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అవసరమైన నేతలకి, ముఖ్యులైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇచ్చుకోవడం జరిగింది. ఎక్కడ కూడా మిగిలిన నేతలకైతే ఇవ్వలేదు. మరి ప్రజెంట్ ఉన్న పొజిషన్ లో చూసుకుంటే జనసేనలో చేరినట్లయితే 100కి 100% మనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈయనైతే ఆలోచించడం జరుగుతుంది. ఈయన వెనకాల తిరిగే అభిమానులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా జనసేన అయితే బాగుంటుందని చెప్పి సలహాలు, సూచనలు ఇస్తున్నట్టు మనకి సమాచారం. మరి ఏం జరుగుద్ది? భీమవరం నియోజకవర్గంలో కీలకంగా చూసుకుంటే ఇప్పటికి 3 నేతలు, కీలకమైన నేతలు. ఒకటి ప్రజెంట్ ఎమ్మెల్యేన పులపర్తి రామాంజనేయులు, రెండోది కొటికలపూడి గోవిందరావు గారు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు, మూడోది ఒకవేళ గ్రంథి శ్రీనివాసరావు గారు జనసేనలో జాయిన్ అయినట్లయితే ఈయన కూడా. మరి ఈ 3లో రాబోయే రోజుల్లో చాలా వరకు కూడా వర్గపూర్ అనేది మెయిన్ గా కార్యకర్తల మధ్య కొంత గ్యాప్ అనేది ఎక్కువ అవుద్ది. మరి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈయనకు అవకాశం ఇస్తారా? ఇస్తే ఏ విధంగా ఉంటుందని చూడాలి. కానీ ఒకవేళ జనసేన కాదు అన్న పక్షంలో అయితే టీడీపీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకనంటే భీమవరం ఎమ్మెల్యే టీడీపీ సీట్ అనేది ఖాళీగా ఉంది. మరి ఆ సీట్లో అడుగు పెడతారా అనేది చూడాలి. కానీ ఎంత అడుగు పెట్టినా కానీ ఆ సీట్ అయితే మాత్రం ఇంకా పూర్తిగా కూడా 100కి 100% రాబోయే రోజుల్లో జీవితకాలం కూడా జనసేన పోటీ చేద్ది. అంటే పొత్తులో ఉన్నంతకాలం ఈ జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు ఏదైతే ఉందో ఈ పొత్తులో భాగంగా కీలకంగా చూసుకుంటే 3 సీట్లు ఉండి సీటు ఖచ్చితంగా 100కి 100% టీడీపీ తీసుకుంటది. ఎందుకంటే టీడీపీ కంచుకోట. జనసేన కూడా వన్ సైడ్ గా
భీమవరం నియోజకవర్గమే తీసుకుంటది. ఎందుకంటే కంచుకోట కింద మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ బలంగా ఉంది, ఇంకా బలం పడుతుంది. కాకినాడ అండ్ మెయిన్ గా నరసాపురం పార్లమెంట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా బీజేపీకి వేస్తారు. పొత్తుంటే మాత్రం, పొత్తు లేదు అంటే మాత్రం ఎవరైనా పోటీ చేసుకోవచ్చు. మరి గ్రంథి శ్రీనివాసరావు గారికి ఎక్కడ ఆపర్చునిటీ దొరుకుద్ది అనేది చూడాలి. కానీ ఎక్కువ శాతం మాత్రం జనసేనకి ప్రయారిటీ ఇస్తున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. మరి ఏం జరుగుద్ది, ఏ విధంగా ఉంటుంది, గ్రంథి శ్రీనివాసరావు యొక్క రాజకీయమే కానీ ఆయన భవిష్యత్తే కానీ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం అయితే చూడాలి.